వచనం నుండి 6వ వచనం వరకు చదవండి. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయు బాహాటంగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఒక్కసారి వెలిగింపబడిన వారు అంటే తన జీవితంలో చీకటి బ్రతుకులో ఉన్న వారిని దేవుడు చెప్పాలంటే మరణ ఛాయలో దేవుడు వెలుగు చేత వారిని రక్షించే విధంగా వారిని బయటకు తీసుకొచ్చాడు దేవుడు. మొదటిగా ఒక మనిషి వెలిగింపబడతాడు అంటే తనలో పాపాన్ని ఒప్పుకుంటూ తన చీకటి జీవితాన్ని విడిచిపెట్టి మనసు పూర్తిగా దేవుని అంగీకరిస్తాడు. ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే ఒక మనిషి వెలిగింపబడతాడు. తన జీవితంలో ఎలా ఉంటుందంటే వెలుగుతో నింపబడతాడు. తనకి ఎలా అనిపిస్తుంది అంటే చాలా సంతోషంగా ఉండాలనిపిస్తుంది. తన జీవితంలో ఆనందంగా జీవించాలనిపిస్తుంది. మొదటిగా వెలిగింపబడి తర్వాత పరలోక సంబంధమైన వరమును రుచి చూచి చాలు. ఇంకో రెండోది ఏంటంటే పరలోకానికి సంబంధించినటువంటి వరము రుచి చూచి అంటే దేవుని రుచి చూచి. అందుకే వాక్యం సెలవిస్తుంది యెహోవాను రుచి చూచి తెలుసుకునడి. ఇప్పుడు పరిశుద్ధాత్మ వరం పొందుకుంటారు తర్వాత అంటే పరలోకానికి సంబంధించినటువంటి పరిశుద్ధమైన వరం. మొదటిది ఏంటంటే మనము వెలిగింపబడతాం. పరలోక సంబంధమైన వరాన్ని మనం రుచి చూస్తాం. 3 తర్వాత పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యము రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయు బాహాటముగా ఆయనను అవమానపరిచిరి. చాలు. చూసారా, మహాశక్తుల వల్ల కొంతమంది మొదటిగా వెలిగింపబడతారు. దేవుల్లో వెలిగింపబడతారు. తన జీవితాన్ని మార్చుకుంటారు. తన చీకటి బ్రతుకుని మార్చుకుంటారు. మారు మనసు పొందుకుంటారు. పరలోక రాజ్యానికి సంబంధించిన వరను పొందుకుంటారు. రుచి చూస్తారు దేవుణ్ణి. రుచి చూడటం అంటే ఏంటండి? రుచి చూడటం అంటే దేవుని కార్యాలు. వెరీ గుడ్. దేవుని కార్యాలు, మన కుటుంబంలో జరిగినటువంటి మేలు, మన కుటుంబంలో అద్భుతాలు. అంటే మన జీవితము అశాంతితో ఉన్నప్పుడు దేవుడు శాంతి పరుస్తాడు. మన కుటుంబంలో సమాధానం కలుగుతుంది. అవునండి. అందుకే దేవుని రుచి చూసిన వారు మరిచిపోకూడదని అర్థం. పరలోక సంబంధమైనటువంటి వరం ఏంటంటే దేవుని రుచి చూసి తెలుసుకున్నది అని మాట ఉంటుంది. ఎవరైతే రుచి చూసుకుంటారో దేవుని ఎప్పటికీ విడిచిపెట్టరు. ఎప్పటికీ విడిచిపెట్టరంటే ఏంటి? దేవుడు నా జీవితంలో మేలు చేస్తున్నాడే కాదు. అది ఏంటంటే ఆయన చేసిన మేలు మర్చిపోకూడదు. దీనికి అర్థమైంది. నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని ఉంటుంది కదా, ఆయన చేసిన మేలు మర్చిపోకూడదు. ఇంకోటి, పరిశుద్ధాత్మను భాగస్తులై పరిశుద్ధాత్మను పొందుకుంటారు. పరిశుద్ధాత్మను ఖచ్చితంగా పొందుకుంటారు. ఎప్పుడంటే నువ్వు బాప్తిసం పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, పాప క్షమాపణ ఒప్పుకున్న తర్వాత పరిశుద్ధాత్మని నీలో ప్రవేశిస్తాడు. ఈ 3 బాగున్నాయి కదా.
ఒకటి వెలిగింపబడతావు, రెండు పరలోక రాజ్యానికి సంబంధించిన వరము రుచి చూచినటువంటి బిడ్డలుగా, మూడవది పరిశుద్ధాత్మ పాలిభక్తులు. ఈ మూడు ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే, ఎవరైతే వెనకడిగేస్తారో మహాశక్తులను బట్టి మనం అనుకుంటాము, దొంగలు చాలా మంది దేవునికి వ్యతిరేకంగా సిలువ వేస్తారు. ఎన్ని మాటలు చెప్పుకుంటాం మనం. ఇప్పుడు ఎవరు వేస్తున్నారు సిలువ? ఒకవేళ నువ్వు వెనకడుగు వేస్తే, బాహాటంగా దేవుని అవమానపరుస్తూ ప్రతిరోజు కూడా దేవుని సిలువ వేస్తే, ఇప్పుడు ఎవరు మనం? దొంగలం. ఇంకా దేవుని అవమానపరిచిన వారం అంటే, ఒక మనిషిని అవమానపరిస్తే ఒక్కొక్కరు బాధపడతారు, ఒక్కొక్కరు కించపరుచుకుంటారు. ఇంకా చెప్పాలి, ఒక మనిషిని బాధ పెట్టినప్పుడు వారు అనుభవించిన తీరు ఎలా ఉంటుందంటే వర్ణనాతీతం. కానీ దేవుని అవమానపరిస్తే, మన దేవుని అవమానపరిస్తే ఏ విధంగా ఉంటుంది మన జీవితము? ఎలా ఉంటుంది మన జీవితము? అందుకే చివరి మాట ఏమన్నాడు తెలుసా అపోస్తలుడైన పౌలు? వారు మరలా నూతన పరచుట అసాధ్యము. అటువంటి వారు ఎంత కష్టపడినా అసాధ్యమే. అందుకే మొదటిగా మనము వెలిగింపబడినప్పుడు నీ జీవించినంత కాలం వెలిగింపబడుతూనే ఉండాలి. నువ్వు దేవుని యొక్క వరము ఎప్పుడు కూడా రుచి చూస్తూ పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఎప్పుడు కూడా నువ్వు అనుభవించాలి. అంటే పరలోక రాజ్యానికి సంబంధించిన ఏముంటాయి? నువ్వు చక్కగా బ్రతకాలి, మంచి మార్గంలో ఉండాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ కుటుంబాన్ని మార్చుకోవాలి. ఇవన్నీ కూడా పరలోక రాజ్యానికి సంబంధించినవే. పరలోక రాజ్యం అంటే ఒక కుటుంబమే కదా. 2, 3 పరిశుద్ధాత్మలో మీరు పాలిభాగస్తులు అవ్వాలి. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా చీకటిని వెలుగుగా చేసుకుంటావు. అది చీకటి అని నీకు అర్థమవుతుంది. ఇది చీకటి జీవితం నీకు అర్థమవుతుంది. నీలో ఎవరు పనిచేస్తున్నాడంటే ఆత్మదేవుడు నీలో పనిచేస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే దేవుడు నాకు అవసరం లేదు, దేవుడి సహాయం నాకు అక్కర్లేదు, నాకు నేనే బ్రతుకుతాను, నాకు బలం ఉంది, శక్తి ఉంది అనుకుంటే కనుక వేరే లేఖనాలు అనుకుంటాయి, మనకి సంబంధించిన లేఖనాలు అనుకుంటాయి. నాకు దేవునితో పని లేదు, నా జీవితంలో నా కుటుంబానికి దేవుడు అవసరం లేదు, నాకు శక్తి ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, చాలా విధాలుగా మనం అనుకుంటాం. కానీ ఒక్కరు రెప్పపాట్లో చాలు మనకి. మనందరికి తెలుసు ప్రియ సంగమా, మనిషి జీవితము మనందరికి తెలుసు. ఇంతలో కనిపించి అంతలో కనబడలేటువంటి మన జీవితాలు. అందుకే దేవుని శ్రమిస్తున్న లేఖనాలు చూద్దాము. యోహాను సువార్తకి వెళ్దాం. దయచేసి అందరూ యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. చాలు. నాలో ఫలించని ప్రతి తీగలు ఎవరండి? మనమే. నాలో ఫలించలేకపోతే నువ్వు నాకు అవసరం లేదు, తీసి పారతనన్నా. ఇది చెప్పింది తన శిష్యుడికి చెప్తున్నాడు. ఈ మాట యేసుప్రభువు స్వయాన ఆయన మాట్లాడుతున్నారు. ఒకవేళ నీవు నాలో ఫలించకపోతే నేను తీసేస్తాను. అర్థం చెప్పాను ముందు కూడా. ఏంటి తీసేయడం అంటే? చెప్పండి. మొక్క తీసేస్తే ఏమవుతుంది? తీగ తీసేస్తే. మనం అర్థం చేసుకోవాలి. మనం చదువు. నాలో ఫలింపే ప్రతి తీగను ఆయన తీసి పారవేను. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలని పనికిరాని తీగలను
మళ్ళా చెప్తున్నాను, పనికిరాని తీగలను. నువ్వు యేసయ్యకు పనికి రాకపోతే పనికిరాని తీగలు, పనికొచ్చే తీగలు ఉంటాయి, పనికిరాని తీగలు ఉంటాయి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు తన శిష్యులతో మాట్లాడుతూ, మీరు ఫలించండి. ఒకవేళ ఇందులో నాలో ఫలించిన తీగలు ఉంటే వాటిని నేను బయటికి తీసి పారేస్తాను. నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు, తీసి పారేస్తాను. ఇంకోటి చూద్దాం. యోహాను సువార్త క్షమించండి, లూకా సువార్త 8వ అధ్యాయం. దయచేసి అందరూ బైబిల్ తెరవాలని మనవి. 8వ అధ్యాయం 13వ వచనం జాగ్రత్తగా చదువు. రాతి నేల నుండి వారు ఎవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవదురు. చూసారా, ఎవరికైనా శోధన వచ్చిందనుకో వెంటనే తప్పించుకుంటారు. అంటే శోధన కాలం వచ్చిందంటే, కష్టం వచ్చిందంటే తొలగిపోతారంట. చాలా మంది వాక్యాన్ని చాలా సంతోషంగా వింటారు, ఆనందంగా వింటారు, హృదయపూర్వకంగా వాక్యాన్ని వింటారు. కానీ కొంత శ్రమ వచ్చిందంటే, శోధన వచ్చిందంటే తప్పుకుంటారంట. ఎంతమంది లేరు చెప్పండి? ఎంతమంది లేరు? అలా ఎంతగా ప్రార్థన చేస్తావు నువ్వు? ఎంతగా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తావు సంతోషంతో? ఒకప్పుడు నీకు శ్రమ వచ్చిందంటే, శోధన వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా దేవుని నుంచి తప్పిపోతావంట. ఏం చేస్తున్నాడు దేవుడు? నీ ప్రార్థన చేస్తుంటే ఏం చేస్తాడు దేవుడు? ఎదురు ప్రశ్న. నాకేం చేశాడు? నేను కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకేం చేశాడు అంటే అక్కడ నీకు ఏం కనిపిస్తుంది? ఒక శోధన. ఒక శోధన కాలం నీకు వచ్చినప్పుడు వెంటనే నువ్వు తప్పిపోతావు. ఇలాగా మనం ఆలోచన చేస్తే ఇంకొక లేఖనం చూద్దాం. రోమాపత్రిక, దయచేసి అందరూ బైబిల్ తెరవాలి. రోమాపత్రిక 11వ అధ్యాయం. రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తులవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల, జాగ్రత్తగా ఉందండి, అట్లు నిలువని ఎడల నీవును నరికి వేయబడదువు. ఏంటి నరకడం అంటే తెలుస్తుంది మనందరికి? చెట్లు నరుగుతారు అవునండి. ఆ విధంగా నీవు ఉంటే నీవు కూడా నరికి వేయబడదువు. అంటే నువ్వు భూమి మీద అవసరం లేదు, నువ్వు ఉండడం అవసరం లేదు, అక్కర్లేదు అంటున్నాడు. మొదట ఏమంటున్నాడు? నేను తీసి పారేస్తాను, నాకెందుకు? ఉపయోగం లేనప్పుడు నాకెందుకు, మీరు తీసి పారేస్తాను. ఒకవేళ అదే రీతిగా మీరు కూడా ఉంటే ఏమంటాడు? నరికి వేయబడును. ఒక్కొక్కసారి దేవుని మాటలు కఠినంగానే ఉంటాయి, చాలా కఠినంగా ఉంటాయి. దేవుడు ఎంత ప్రేమిస్తాడో, ఎంత సహనం కలిగిన దేవుడు, మన పట్ల ఎంత సహనం కలిగిన దేవుడు, మన పట్ల ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు ఎన్ని చేసినా ఓర్చుకుంటున్నాడంటే, నువ్వు ఏ విధంగా ఆలోచన చేస్తూ దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఓర్చుకుంటున్నాడంటే, కాలం జరుగుతుంది, జరిగిపోతుంది, పర్వాలేదు అనుకుంటే పొరపాటు. ఒకరోజు నువ్వు నిలబడాలి. ఇప్పుడు తప్పించుకోవచ్చు, నువ్వు ఈ లోకంలో జీవించినంత కాలం తప్పించుకోవచ్చు, దాక్కోవచ్చు.
నువ్వు పారిపోవచ్చు దేవుని యొద్ద నుండి, కానీ ఒకరోజు ఖచ్చితంగా ఎవరైనా సరే నిలబడాలి. ఒక దినాన్ని వస్తుంది ఖచ్చితంగా నువ్వు నిలబడి సమాధానం చెప్పవలసిందే. నువ్వు ఎన్నేను అనుకో, ఏ విధంగా ఆలోచన చేసుకో, ఎట్లాగైనా నువ్వు తప్పించుకో, కానీ ఒక రోజు వస్తుంది తప్పించుకోలేవు. అందుకే దేవుడు మనం ఏప్రిల్ 10 చదవము, మొదట నువ్వు వెలిగింపబడాలి. హల్లెలూయా. మొదటిగా నువ్వు వెలిగింపబడాలి. 2, పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి వరము రుచి చూడాలి. దేవుని రుచి చూడు. నీకు అర్థం కాదు, నీకు జ్ఞానం ఉంది కదా, రుచి చూడు. దేవుని కార్యాలు చూడు. దేవుని కార్యాలను వినాలంటే నువ్వు గ్రంథాన్ని చదువు. ఆయన చేసిన అద్భుతాలు అంటే అద్భుతంగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఒకసారి ఆయన అద్భుతాలు నువ్వు ఆలోచనలో పడితే ఎలా జరిగింది, ఆనాటి కాలంలో ఎలా జరిగింది, ఒక ఆలోచన వస్తుంది. నువ్వు ఆశ్చర్యపోతావు కదా. ఒకప్పుడు నీకు ఏదైనా అనుకోగానే మేలు జరిగిందంటే నువ్వు ఎంతగా ఆశ్చర్యపడిపోతావు. నేను అనుకోలేదే, ఎంత అద్భుతం జరిగిందే అంటున్నావు కదా. మరి దేవుని కార్యాలు ఎంత అద్భుతం అంటారు. శూన్యం మీద భూమిని వేలాడిస్తుంది దేవుడు, ఎంత అద్భుతం అండి. ఎప్పుడైనా ఆలోచన చేశారు ఈ మాట? భూమి ఎక్కడ వేలాడుతుంది? భూమి ఎక్కడ వేలాడుతుంది? శూన్యంలో. ఎవరు చేశారంటారు? దేవుడే. ఏంటంటే అసలు శూన్యంలో వేలాడడం ఏంటండి ఈ భూమి? ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? మనం బ్రతికేస్తున్నాం, జీవించేస్తున్నాం, అవి చేసుకున్నాం, ఇవి చేస్తున్నాం, అసలు భూమి పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? ఎలా అసలు మనిషిని ఉంటాడండి అలాగా? ఏది కట్టాలి? తాడు కట్టాలి. మనిషిని తాడు కట్టాలి. మరి ఏంటంటే భూమి? ఇప్పుడు చెప్పండి, దేవుడు అద్భుతకరుడా కాదా? మహా అద్భుతమైన దేవుడు. అందుకే మొదట వెలిగింపబడి జాగ్రత్తగా ఉండాలి. దేవుని గురించి నీకు తెలుసు కదా, దేవుని అంగీకరిస్తున్నావు కదా, దేవుని మనసు నీకు తెలుసు కదా, దేవుని కార్యాలు నీకు తెలుసు కదా. ప్రియ సంగమా, అందుకే ఇక్కడ ఇంకో మాట చదివాము, ఎవరైతే వాక్యాన్ని సంతోషంగా వింటారు, ఎవరైతే వాక్యాన్ని ఆనందంగా వింటారు, హృదయపూర్వకంగా అంగీకరిస్తారు, కానీ వారికి కాస్త శ్రమ, శోధన కొంచెం వచ్చిందనుకో తప్పిపోతారంట. ఇంకేం క్రైస్తత్వం? ఇంకేంటి నువ్వు దేవుని బిడ్డవి? అందుకే ప్రభు అంటాడు, శోధన వస్తుంది, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. చాలా మంది చెప్పబడిన మాట ఏంటంటే, నువ్వు ప్రభువుని నమ్ముకో, నీకు కష్టాలు తీరిపోతాయి. నువ్వు ప్రభువుని నమ్ము, నీకు శ్రమలే ఉండవు, నీకు జీవితంలో హ్యాపీ అని చెప్తారు. ఏమిటి ఉంటాయి ఉండవు మనకి శ్రమలు? మానవునికి కష్టాలు ఉంటాయి ఉండవా? మనిషికి శోధన ఉంటుందా ఉండదా? అందుకే నీకు కష్టం వచ్చిందంటే, నీకు ఒక ఇబ్బంది కలిగిందంటే, శోధన వచ్చిందంటే, ఆ శోధనలోనే తెలిసిపోతుంది నీ పనితీరేంటో, నీ ఉద్దేశం ఏంటో, నీ ఆలోచన ఏంటో, నీ యొక్క హృదయ స్థితి ఏంటో అక్కడ అర్థమవుతుంది. దేవుడు నీకు ఇది పెంచినటువంటి పరీక్ష. ఎంతమంది రావట్లేదు చెప్పండి మందిరానికి? నేను మందిరానికి వెళ్తాను, 7 వారాలు వెళ్తాను, 3 వారాలు వెళ్తాను. దేవుడికి ఏంటి ఆపరించేది? నువ్వు ఆపరిస్తున్నావా? నీకు జరిగిపోవాలంటే 3 వారాలు రావాలంటే, 7 వారాలు రావాలంటే జరిగిపోవాలి. దేవుడు వారాలు దేవుడు కాదు, దేవుడు వారాలు దేవుడు కాదు, నిత్యము కూడా మనకి వారం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. కనుక మనము 3 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. నాలో ఫలించలేని తీగ నాకు అక్కర్లేదు అంటున్నాడు ప్రభు. నేను బయటికి తీసి పారివేస్తాను అంటున్నాడు. రోమా పత్రికలో చూస్తే దాన్ని నరికి వేస్తాను అంటున్నాడు. అంటే అందరూ అనుకోవచ్చు, దేవుడు నన్ను ఏం చేయట్లేదు, హ్యాపీగా తిరుగుతున్నాను, ఈ లోకంలో హ్యాపీగా ఉంటున్నాను, దేవుడు లేకుండా నేను తిరుగుతున్నాను అనుకుంటున్నావు. కానీ చివరి మాట ఏంటో తెలుసా?
నరికి వేస్తాను అంటే అంతే, మనం అర్థం చేసుకోవాలి కదా. అందుకే అందరూ ఆలోచన ఏంటంటే దేవుడు కరుణామయుడు, దేవుడు దయామయుడు, ఏం చేసినా క్షమించేస్తాడు, ఏమి చేసినా క్షమించేస్తాడు. అది మనం అనుకున్నది అది నిజమా లేదంటే పొరపాట? అది మనం చెప్పుకోవాలి పొరపాటే ఆ విషయం. చూద్దాం, ఇంకో లేఖనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరుగా ఉన్నాడు. మీరు సత్యవాక్యమును, వాక్యం ఏంటి, సత్యం ఏంటి? సత్యం ఏంటి, వాక్యం ఏంటి? సత్యం ఏంటి, వాక్యం. సత్యమైన వాక్యం ఎందుకు అనాలి? సత్యమైన వాక్యం ఎందుకు అనాలి అంటే దీనికి అర్థం అంటే వేరే కూడా ఉన్నాయి. ఇప్పుడు 15వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఏమంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లి అంటే దానికి ఆయన చెప్తున్నారంటే ఏముందంటారా? ఇదే దానికి ఆపోజిట్ ఏముంది? వ్యతిరేకం. నిజము కాని ద్రాక్షవల్లి. నేను నిజమైన ద్రాక్షవల్లి అన్నాడంటే నిజము కాని ద్రాక్షవల్లి కూడా ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు? సత్యమైన వాక్యము. సత్యమైన వాక్యము చదవమన్నా. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడే వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడతారు. చాలు. కనుక ఇక్కడ చూస్తే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాగ్దానం చేయబడిన ముద్రింపడతారు. ఏముండాలండి? విశ్వాసం అనేది ఉండాలి. అప్పుడే వాగ్దానం చేయబడిన ముద్రింపబడతామంట. ఇంకా చూద్దాం, యోహాను సువార్తలకు వెళ్దాం. 6వ అధ్యాయం 39వ వచనం. ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని అంతటిలోని నేనేమీ పోగొట్టుకొనక అంచె దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన చిత్తమై ఉన్నది. మరి ఇక్కడ ఏమంటున్నారు ప్రభు గారు? నేను పోగొట్టుకొను అంటున్నాడు. నేను ఎవరిని పోగొట్టుకొను అంటున్నాడు. దీనికి అర్థం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన రక్షణ నేను ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోను. అందుకే నువ్వు రక్షణ తీసుకున్నావు కదా, బాప్తిసం తీసుకున్నావు కదా, అందుకే జాగ్రత్తగా ఉండాలి. నేను దేవుడు తండ్రి నాకు ఇచ్చిన పనిని నేను చక్కగా చేస్తాను. ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని నేను పోగొట్టుకొను. అందుకే నీ దగ్గరికి వాక్యం వచ్చిందంటే పట్టుకో. దేవుడు మాట్లాడుతున్నావు కదా, పట్టుకో. సత్యమైన వాక్యాన్ని పట్టుకో, పోగొట్టుకోకు. ప్రమాదాలు పడిపోతావు. పోగొట్టుకోకు. అందుకే యేసు ప్రభువు ఏమంటున్నారు? చదవమని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమి పోగొట్టుకొనక అంచె దినమున వారి లేపుటయే నన్ను పంపిన వారి చిత్తమైనది. ఏంటంటారు ఇక్కడ? నన్ను లేపుతాయంటే ఎవరు లేపుతారు?
పరమ తండ్రి. యేసయ్య ఏమంటున్నాడు? నాకు అనుగ్రహించిన రక్షణ నేను కాపాడుకుంటూ నేను బ్రతికినంత కాలం ఉన్నాను కాబట్టి తండ్రి నేను చనిపోయినా నన్ను లేపినాడు. అంటే మనం కూడా నీవు రక్షణ పొందుకున్నావంటే, దేవుని ఎరిగినావంటే, దేవుని మనసును గ్రహించినావంటే, హృదయముతో నువ్వు దేవుని అంగీకరించినావు కాబట్టి మనం బ్రతికినంత కాలము నువ్వు పొందుకున్న రక్షణ ఏం చేయాలి? బ్రతికినంత కాలం బాగుండే కాపాడుకోవాలి. ఇంకో లేఖన చూడండి, యోహాను సువార్త కింద 10వ అధ్యాయం 28వ వచనం. నేను వాటికి నిత్య జీవమిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. చాలు చాలు. ఇవన్నీ చూసుకుంటే దేవుడు చెప్పబడుతున్న మాట ఏంటంటే రక్షణ గురించి చెప్తున్నాడు. మళ్ళా నిజంగా నీవు పొందుకున్న తర్వాత ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారు రక్షణ? అంటే మన రక్షణ, మన జీవితాన్ని పాడు చేయడానికి అపవాది చాలా ప్రయత్నిస్తున్నాడు, చాలా మటుకు ప్రయత్నిస్తున్నాడు. కనుక మనం చెప్పబడుతున్న మాటలు ఏంటంటే, మొదటిగా నీవు వెలిగింపబడి పరిశుద్ధాత్మ వరమును రుచి చూచి, పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి వరము రుచి చూచి, మూడవది ఏంటంటే పరిశుద్ధాత్మ పాల్పంచడం. ఈ మూడు కూడా చాలా విలువైనవి, చాలా విలువైనది. మరలా చెప్తున్నాను, దేవుడు నాకు అవసరం లేదు అనుకుంటే ఓకే, అది నీ మార్గం. దేవుడితో నాకు పని లేదు అనుకుంటే ఇష్టం, అది నీ ఇష్టం, నీ ఆలోచన. నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది, నాకు జ్ఞానం ఉంది, పర్వాలేదని నీకు నీవే అనుకుంటే అది నీ ఇష్టం. కానీ ఒకరోజు మాత్రం నువ్వు దేవుడి ఎదుట, దేవుడి ముంగట నిలబడాలి. నిలబడాలంటే నీ దగ్గర సమాధానం ఉండాలి, ఖచ్చితమైన సమాధానం ఉండాలి. మనం ఏది లేనిది చెప్పడానికి వీల్లేదు. ఖచ్చితంగా నువ్వు దేవునికి చెప్పవలసిందే, నీ లెక్క చెప్పవలసిందే, నీ లెక్క చెప్పవలసిందే. నీవు భూమి మీద వచ్చిన దగ్గర నుండి, నీ తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి ప్రతిది కూడా నువ్వు లెక్క చెప్పాలి. ఏదో బ్రతుకుతున్నాం, ఊరికినే రోజులు గడిచిపోతున్నాయి, పర్వాలేదు అనుకుంటున్నావేమో. దేవుడు ప్రతి దానికి లెక్క అడుగుతాడు. మనందరినీ ఖచ్చితమైన లెక్క అడుగుతాడు, అందరిని అడుగుతాడు. ఈ రోజు గడిచిపోతుంది అనుకుంటున్నావా? ఈ నిమిషం గడిచిపోతుంది అనుకుంటున్నావా? ప్రతి దానికి నువ్వు జవాబు చెప్పాలి, సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలంటే నీలో ఏముండాలి? దేవుడి మాటకి జవాబు నీ దగ్గర ఉండాలి. ఇది అడుగుతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఒకప్పుడు వెలిగింపబడ్డావు, దేవుడి గురించి నీకు తెలుసు, దేవుడి నీ కొరకు ప్రాణం పెట్టడం తెలుసు, సమస్తం నీకు తెలుసు. మరి తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? సువార్త నీ దగ్గరికి వచ్చింది కదా, ఎవరు చెప్పలేదని చెప్పడానికి వీల్లేదు. ప్రభు మాటలు, దేవుడి వాక్యం నీ ఎంతకి వచ్చింది కదా, నీ గృహం తలుపు తట్టింది కదా, నీ హృదయం తట్టింది కదా. కనుక ఇక్కడ చూస్తే అంతికి అంటున్నాడు, ఒక్కసారి మీరు వెలిగింపబడి దేవుని రుచి చూచి పరిశుద్ధాత్మను మీరు పాలిభక్తులు అయినప్పుడు మరలా నువ్వు వెనుతిరిగితే కనుక, మరలా నువ్వు నిన్ను మరలా నూతన పరచుట అసాధ్యం అంటారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏమనుకుంటున్నావు దేవుడు అంటే? ఏం ఆలోచన చేస్తున్నావు దేవుడి గురించి? ఏమనుకుంటున్నావు? ఇంకే లేఖనాలు ఎప్పుడు కూడా మనం ఆలోచన చేస్తే దేవుడి దగ్గర నుంచి పొందాలనే అనుకుంటాం, దేవుడి దగ్గర తీసుకోవాలనే చూస్తాం. ఎప్పుడు చూసినా నువ్వేం వేస్తావు దేవుడికి?
దేవునికి నువ్వేమిస్తావు? ఎప్పుడు కూడా దేవుడి దగ్గర నుంచే పొందుకోవాలి. ప్రతీది కూడా దేవుడిని అడుగుతావు. మరి దేవుడిని నిన్ను అడిగినప్పుడు నువ్వేమిస్తావు? ఏమిస్తావు? ఏదోటి అడుగుతాం కదా, నాకు ఇది జరగలేదు, అది జరగలేదు, నేను ప్రార్థించాను, దేవుని స్తుతించాను, ఇలా నేను ఉపవాసం ఉన్నానని ఎన్నో అడుగుతావు కదా దేవుణ్ణి. మరి దేవుడు ఒక మాట నేను అడిగితే ఎప్పుడైనా నువ్వు బదులు చెప్పగలవా, ఇవ్వగలవా? ఏముంది? ఏముంది? ఏముంది ప్రభా, నా హృదయం ఖాళీ తప్ప అంటవా? ఏమిస్తావు దేవునికి? ఏమడుగుతున్నాడు దేవుడు? ఓకే, విరిగి నలిగిన మనస్సు. ఓకే, ఆయనకి ఇష్టమైన బలి, ఆయనకి ఇష్టమైన బలి. హృదయాన్ని అడుగుతాడు దేవుడు. అదే కదా, ఇంకేం అడుగుతాడు? నీ ఆస్తి అడుగుతాడా? నీ ఆస్తిని అడుగుతాడా? ప్రభు ఆస్తిని అడుగుతాము. ఏం కావాలి? నాకు ఇల్లు కావాలి, నాకు బంగారం కావాలి, నాకు ఇది కావాలి, వాహనం కావాలి, అది కావాలి, ఇది కావాలని, అది నీ యొద్ద నుంచే కావాలి ప్రభా. ప్రార్థన చేస్తాను. నువ్వే వేస్తావు. దేవుడు అడిగితే నీ దగ్గర ఏముంది? ప్రార్థన చేస్తా. ఏముందయ్యా నా దగ్గర ఇవ్వడానికి? ఏముందా? దేవునికి తెలియదా నీ దగ్గర ఏముందో? ఏమడుగుతున్నాడు? నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా కుమార్తె నీ హృదయం నాకిమ్ము. దేవుడు అడుగుతున్నాడు. ప్రియా సంగమా, దేవుని బిడ్డల ఆలోచన చేస్తే దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీ పట్ల ఆయన ఎంతగానో సహనం కలిగి ఉన్నాడు. నీ పట్ల ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు. నువ్వు ఎట్లా తిరిగినా, ఏ విధంగా ఉన్నా, దేవుడు తన కరుణ చేత, కనికరం చేత నా ప్రియ బిడ్డ నా ఎదురుకు వస్తాడని ఎంతగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. ప్రాణం పెట్టిన దేవునికి ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? ఏమేమో సమయం కూడా దేవుడితో సంభాషణ, దేవుడితో సహవాసంకే నువ్వు సమయమే ఉన్నప్పుడు ఏమిస్తావు? ఆ తర్వాత ప్రార్థించాలి. ఏముందయ్యా నా దగ్గర నీకు ఇవ్వడానికి? సమయం ఏమైనప్పుడే నీవేమిస్తావు చెప్పండి? దేవునికి సమయం ఇస్తామా? దేవునికి సమయం ఇస్తామండి? దేవునికి సమయం ఇస్తామా? ఏమో. ఇంకేమి ఇస్తామండి? నా కొరకు ప్రాణం పెట్టావయ్యా ప్రార్థన చేస్తాం. నా కొరకు పునరుద్ధరణ అయ్యావయ్యా ప్రార్థన చేస్తాం. నా కొరకు తిరిగి లేచావయ్యా ప్రార్థన చేస్తాం. ఇన్ని ప్రార్థన చేస్తాం. కానీ మనం ఏమో దేవునికి సమయమేమో. అప్పుడు నీ హృదయం ఎలా ఉంటాడు దేవుడు? నీ హృదయం ఎలా ఉంటాడు దేవుడు? ఆత్మ నీవు ఎలా పనిచేస్తుంది? ఎలా పనిచేస్తుంది? పనిచేయదు. కనుక దేవుడు రెండు విషయాల్లో మనల్ని హెచ్చరిస్తున్నాడు. నాకు పనికిరాని తీగలు అవసరం లేదు, తీసి పారేస్తాను. నన్ను అనుసరించకపోతే, నా మాటలు అంగీకరించకపోతే, నన్ను వెంబడించకపోతే నాలో ఫలించరు. కాబట్టి నేను ఆ తీగలను ఏమన్నాడు తెలుసా? పనికి మాలిన తీగలు. అంటే ఏంటంటారు మనం? ఏంటంటారు? ఇప్పుడు మనిషి ఏమయ్యాడు? మనిషి ఏమయ్యాడండి? దేవుడు చెప్పడానికి నేను చెప్పబడిన మాట కాదు. తన శిష్యుడికి చెప్తూ మనకు కూడా వర్తిస్తుందని చెప్తున్నాడు. ఏంటి? పనికి మాలిన తీగలు తీసి పారేస్తాను అంటే ఏంటి? ఇప్పుడు ఏమంటారు మనం ఏమంటారు? పనికి మాలిన వారం అంట దేవుని దృష్టిలో. తీసి పారేస్తాను, నాకు అవసరం లేదు. రోమ 10 చూస్తే నరికేస్తాను అనుకుంటా. ఎందుకు ఇంకా? ఎందుకు నువ్వు భూమి మీద? ఎందుకు ఉపయోగం? నువ్వు ఎందుకు ఉపయోగం? అందుకే కయ్యని దేశం తెమ్మని అన్నాడు. నువ్వు పనికిరావు, అందుకే నీకు ముద్ర వేస్తున్నాను. నువ్వు పనికిరావు.
నువ్వు పనికిరాని తీయ కాబట్టి ఇగో ముద్ర వేస్తున్నాను పో అన్నాడు. అంతే. దేశ తెమ్మరమై తిరుగు అన్నాడు. అంతే. ఎంతకాలం తిరుగుతాడు? బ్రతికినంత కాలం. తర్వాత ఎక్కడికి పోతాడు? గంటకి 100 వేగంతో వెళ్ళిపోతాడు. ఎక్కడికి నాకెళ్ళి. ఇది మనకి తెలిసిన విషయమే. కానీ ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, నేను వాగ్దానం చేయబడిన ముద్ర వేస్తున్నాను మీ మీద. మీరు ఎలా ఉండాలంటే మారు మనసు పొందాలి, విశ్వాసం కలిగి ఉండాలి. వాగ్దానం చేయబడిన ముద్ర మీ మీద ఉంటుంది. వాగ్దానం చేసిన ముద్ర అంటే ఇంకా డోకా లేదు, తిరిగేలేదు. అంటే పరలోక రాజ్యానికి సంబంధించిన వారసుడు, పరలోకి సంబంధించిన వారసుడు. ముద్ర ఇస్తారంటే దేవుడికి ఏముందండి? ఏముంది అక్కడ? విశ్వాసం కలిగిన బిడ్డలకు దేవుడు చేసిన వాగ్దానమైనటువంటి ముద్రను వేయను. అంటే ఎంత ఎవరికి వేస్తాడు దేవుడు? ఆయనలో ఫలించిన తీగకే, ఆయనలో వెంబడించిన తీగకే. ఆ తీగ ఫలించినప్పటికీ దేవుడు అంటున్నాడు ముద్ర వేస్తాడంట. అందుకే దేవుడు మర్యాదగా చెప్తున్నాడు, జాగ్రత్తగా చెప్తున్నాడు, నీకు అర్థమయ్యేలాగా మాట్లాడుతున్నాడు. నీకు ఏ విధంగా అర్థం అవ్వాలి అదే విధంగా మాట్లాడుతున్నాడు. ఇంకా నీకు అర్థం కాదంటే ఏం చేసి చెప్పాలి? కొంతమందికి తిడుతూ చెప్తుంటే అర్థమవుతుంది. ఎలాగ అర్థమవుతుంది? తిడుతూ చెప్తుంటే అర్థమవుతుంది. కొంతమందికి కొడుతూ చెప్తుంటే అర్థమవుతుందంట. ఇప్పుడు ఏం చేయాలంటారు? అర్థమైందండి? నాకు అర్థం కావట్లేదండి. అర్థం కాదు, నిన్ను తిడుతూ నీకు చెప్పామనుకో ఖచ్చితంగా అర్థమవుతుంది. అప్పటికే అర్థం కాలేదు అనుకో, బెత్తం తీసుకుని కొట్టామనుకో ఏం అర్థమవుతుంది? ఇప్పుడు అర్థమవుతుందండి నాకు అంట. ఎందుకంటే దెబ్బ అలా ఉంటుంది, తిట్లు అలా ఉంటాయి. అందుకే మర్యాదకి చెప్తే ప్రభు వినరు. నాయనా నాయనా, నా కుమారుడా, నా కుమార్తె, నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన స్నేహితుడా అని మర్యాదకి చెప్తుంటే ఎవ్వరు వినరు. ఏం ఆడాలంటారు? దేవుడు దేవుడికి అర్థం ఆడితే నువ్వు మనం బ్రతకగలనండి? ఆలోచించేద్దాం. అందుచేత మనకి మొదటిగా చెప్పబడిన మాట హెబ్రీ రాసిన పత్రికలో చూస్తే, మీరు మొదటిగా వెలిగింపబడి పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులయ్యి పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి వరం రుచి చూసిన వారివై ఉండాలి. ఇటువంటి వారికే దేవుడు ఏం వేస్తాడు? వాగ్దానానికి సంబంధించిన ముద్ర వేస్తాడు. ఇంకా చివరి మాట ఏంటంటే, మరలా చెప్తున్నాను, నాకు అవసరం లేదు, అక్కర్లేదు అనుకుంటే ఓకే, వేరే ముద్ర ఉంది. ఇంతకుముందు కూడా చెప్పాను ఈ మాట. వేరే ముద్ర మీ మీద వేయబడుతుంది. వాగ్దానం చేయబడిన ముద్ర వేరే ఉంటుంది. ఇది దేవుడికి సంబంధించిన వారు. నువ్వు ఎంతకాలం తిరుగుతావో తిరుగు. ఎంతకాలం దేవుడు నాకు అవసరం లేదంటున్నావా వెళ్ళు. దేవుడితో నాకు పని లేదనుకుంటున్నావా వెళ్ళు. నా జీవితం ఎంతే, నాకు ఇంతే అయిపోయింది అనుకుంటున్నావా వెళ్ళు. తర్వాత నువ్వు లెక్క అప్ప చెప్పాలి. ఎవరైనా సరే దేవునికి చెప్పాలి. ప్రపంచంలో ప్రతి మానవుడు దేవునికి జవాబు చెప్పాలి. నువ్వు అవునన్నా కాదన్నా దేవుని ముంగిట నిలబడాలి. అందుకే నీకు ఇచ్చిన రక్షణను కాపాడుకో, నీకు ఇచ్చిన విలువైన రక్షణను కాపాడుకో. నువ్వు బ్రతికినంత కాలం ఈ రక్షణ పోగొట్టుకోకు. ఎవరు కూడా నీ చేతులను తీసివేయకుండా జాగ్రత్త పడు. ఎవరు కూడా అపహరింపకుండా జాగ్రత్తగా ఉండు. ఆయన ప్రేమ ఎవరు దొంగిలించకుండా చూసుకో. బ్రతికినంతకాలం కాపాడుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ విశ్వాసము, నీ రక్షణ కాపాడుకో. లేదంటే నీకు పనిష్మెంట్ ఉండదు. నాకు నేనే అనుకుంటే కష్టం. కానీ ఎటువంటి వారైనా, ఏ స్థితిలో ఉన్న వారైనా, నువ్వు ఎంత ధనికుడు అయినా, పేదవాడివైనా, నిరుపేదవైనా, ఎవరైనా సరే దేవుని ముంగిట
నిలబడాలి. దేవుని నమ్మిన వారైనా దేవుని నమ్మని వారైనా సరే, ఎవరి దగ్గరైనా దేవుని మాటకు నీ దగ్గర జవాబు ఉండాలి. ప్రేమ మాట. అందుకే మనం ఏం చేద్దామంటే సిద్ధపడతాం. నీకు ఇచ్చిన విలువైన రక్షణ పొందుకున్నాం కాబట్టి కాపాడుకో. దేవుడు పిలుస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఈ విధంగా ఉండాలని చెప్తున్నాడు, ఈ విధంగా ప్రవర్తించాలని చెప్తున్నాడు, ఈ విధంగా నీ జీవితం కొనసాగించుకోవాలని చెప్తున్నాడు. ఆ మాట ప్రకారం వెళ్తే నువ్వు నమ్మకమైన తీగలుగా దేవుని అనుసరించి అందులో కట్టబడి నాటబడినట్టు ఫలం పొందేలాగా దేవుడు మనం చేస్తాడు. దేవుని మీద భారం వేద్దాం. దేవునికి సమస్తం ఇచ్చేద్దాం. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ మనస్సు, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేద్దాం. దేవుడే చూసుకుంటాడు. సమస్తము ఆయన చేసిన దేవుడు నీకెందుకు చేయడు? సర్వం చేసిన దేవుడు నీకెందుకు చేయడు? ఎందుకు నీకు అంత అపనమ్మకం? ఎందుకు అంత అవిశ్వాసం? విశ్వాసం కలిగి దేవుడు వైపు చూద్దాం. నమ్మకంతో దేవుడు వైపు చూద్దాం. నీకెందుకు కార్యం చేయడు? నీ కుటుంబంలో ఎందుకు మేలు చేయడు? దేవునికి ప్రాధాన్యత ఇవ్వు. నా దేవుడే నాకు యజమాని, నా దేవుడే నాకు అధిపతి అని చెప్పు. దేవుడే నాకు సమస్తం చెప్పు. దేవుని మీద ఆధారపడుతుందని చెప్పు. దేవుడు ఖచ్చితంగా నీ వైపు చూస్తాడు. నీ కుటుంబాన్ని దర్శిస్తాడు. నీ కుటుంబానికి మేలు చేస్తాడు. నీ కుటుంబానికి యజమాని ఉంటే చాలు కదా. నీ కుటుంబానికి దేవుడే అధిపతి ఉంటే చాలు కదా. నీకేం లోటు ఉంటుంది? దేవుడు అద్భుతం చేస్తాడు. కనుక ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. పరిశుద్ధురానికి వందనాలు తండ్రి. దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఆరాధనలో ప్రభా ఒక చక్కటి మాటతో మమ్మల్ని వచ్చారు తండ్రి. మీరు వెలిగింపబడి పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి వరాన్ని రుచి చూడండి. పరిశుద్ధాత్మలో పాలు బాక్సుల పడ్డని ఒక మాటతో మమ్మల్ని వచ్చారు. దేవా వందనాలు. దేవా మీ బ్రతికినంత కాలం ప్రభా మీరు ఇచ్చిన మా జీవితాన్ని, విలువైన జీవితాన్ని, రక్షణ పొందుకున్న జీవితాన్ని కాపాడుకుంటూ కడ వరకు నా విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ప్రభా మేము కొనసాగించడానికి సహాయం చేయండి. మా రక్షణే మమ్మల్ని కాపాడుతుంది. మీరు ఇచ్చిన మాకు రక్షణే మమ్మల్ని నిలబెడుతుంది. మేము అది కాపాడుకోవడానికి నాయన మీ శక్తిని ఇవ్వండి ప్రభా. మీ యొక్క కాపుదలను కనుగరించండి మా తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. మా జీవితంలో మరి నాయన మా క్రియలే మా వెంట వచ్చు. దేవా మీరు నమ్ముచున్నాం తండ్రి. మేము చేసింది మా ముందు నడుస్తుంది కాబట్టి దేవా మమ్మల్ని దర్శించండి. మాకు తోడుగా ఉండండి, ఆశ్రయంగా ఉండండి, అధిపతిగా ఉండండి. సమస్తం మేలు చేసి నాయన మమ్మల్ని ముందుకు నడిపించాలి ప్రభు. ఆశతో నాయన మందిరానికి వచ్చిన బిడ్డలందరూ మంచిదండి. ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేమందరం కూడా నాయన నీ విలువైన రక్షణ పొందుకొని, నీ విలువైన రక్షణ తెలుసుకొని ప్రభా ముందుకు సాగడానికి సహాయం చేయండి ప్రభు. నాయన ఈ సమయాన్ని తండ్రి నీ చేతులకు అప్పిస్తున్నాను. ప్రతి బిడ్డ పరిస్థితి మార్చండి, వారి స్థితిగతులు మార్చండి, కుటుంబం యొక్క పరిస్థితులు మార్చమని వేడుకుంటున్నాను తండ్రి. వందనాలు స్తోత్రాలు. వరకు ఉన్న ప్రతి అవసరం తీర్చండి, ప్రతి అక్కరత తీర్చమని ప్రభు. మేము పనికొచ్చే తీగలుగా ఆయన మమ్మల్ని అనుకరించండి, మమ్మల్ని చేర్చుకోండి, మమ్మల్ని హత్తుకోండి ప్రభానికి స్తోత్రాలే. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన చేరువచ్చిన ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు పరిశుద్ధమైన నామమున బట్టి ప్రార్థించి వెళ్ళుకుంటున్నాను. ప్రియమైన పరమ తండ్రి, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం ఇప్పుడు ఎలా సదాకాలం ఉంటును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.